హలో అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ని కొన్ని రోజులైతే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అసలు ఎందుకు తాత్కాలికంగా నిలిపివేశారు, అలాగే ఆ నిలిపివేసిన తేదీల్లో ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వారి పరిస్థితి ఏంటి, అసలు వారికి వెరిఫికేషన్ జరుగుతుందా, అలాగే మరలా ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఈ దివ్యాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అంటే 6,000 రూపాయల పెన్షన్ వెరిఫికేషన్. మీ అందరికీ తెలుసు, ఈ 6,000 రూపాయల పెన్షన్లో 5 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ ఆర్థోపెడిక్, మెంటల్ ఇల్నెస్ అండ్ మెంటల్ రిటార్డేషన్. అయితే ఈ 5 కేటగిరీలకు ప్రస్తుతం అయితే వెరిఫికేషన్ జరుగుతుంది. ఇలా వెరిఫికేషన్ జరుగుతున్న సమయంలో వెరిఫికేషన్ని తాత్కాలికంగా కొన్ని రోజులైతే నిలిపివేయడం జరిగింది. మరి ఆ తేదీలు ఎప్పుడంటే మార్చి 3 నుండి మార్చి 8 వరకు ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది నిలిపివేయడం జరిగింది. అంటే మార్చి 3, 4, 5, 6, 7, 8 అంటే 6 రోజుల పాటు ఈ పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది నిలిపివేయడం అనేది జరిగిందండి. ఈ 6 రోజులు పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎవరికి జరగదు. అసలు ఎందుకు ఈ 6 రోజులు ఈ పెన్షన్ వెరిఫికేషన్ ని నిలిపివేశారంటే, ఎప్పటి వరకు ఏదైతే వెరిఫికేషన్ జరిగిందో, అంటే జనవరి 6 నుండి పెన్షన్ వెరిఫికేషన్ జరిగింది కదండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతైతే వెరిఫికేషన్ జరిగిందో, అంటే దాదాపు మొత్తం 8 లక్షల పెన్షన్స్ లో 1,20,000 వరకు పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఇప్పటి వరకు జరిగిందని సమాచారం అయితే ఉంది కదా. అయితే ఈ 1,20,000కి సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో, అంటే ఎవరు అర్హులు అనర్హులు, అలాగే ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటున్నారు, ఎవరు నిజాయితీగా పెన్షన్ తీసుకుంటున్నారు అనేది వెరిఫికేషన్ జరిగింది కదా. ఆ వెరిఫికేషన్ డీటెయిల్స్ ని డాక్టర్స్ అప్లోడ్ అయితే చేస్తారండి ఈ 6 రోజులు. అంటే మొత్తం జనవరి 6 నుండి ఏవైతే వెరిఫికేషన్లు జరిగాయో ఆ వెరిఫికేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి, వాళ్ళు అర్హులా అనర్హులా, వాళ్ళకి పెన్షన్ వస్తుందా పోతుందా అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్, అలాగే సదరన్ సర్టిఫికెట్ ని కూడా పునః పరిశీలన అనేది చేశారు కదండి. అయితే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది డాక్టర్స్ అయితే ఈ 6 రోజులు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. అందుకే పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ 6 రోజులు ఈ పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి ఎవరు అనర్హులు అర్హులు అనేది డాక్టర్స్ అనేవారు వారి డీటెయిల్స్ అనేది ఫుల్ గా అప్లోడ్ చేస్తారండి. మరి ఈ 6 రోజులు చాలా మందికి అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. అది హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, విజువల్ ఇంపైర్మెంట్ కావచ్చు, లోకోమోటర్ ఆర్థోపెడిక్ కావచ్చు, లేదా మెంటల్ ఇల్నెస్, మెంటల్ రిటార్డేషన్ కావచ్చు. ఈ 5 కేటగిరీలకి సంబంధించి చాలా మందికి అయితే 6 రోజులు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది కదండి. మరి వారి పరిస్థితి ఏంటి, వారికి వెరిఫికేషన్ జరుగుతుందా, అసలు జరగదా, జరిగితే ఎప్పుడు జరుగుతుంది అనే డౌట్ అయితే మీకు రావచ్చు. ఎవరికైతే ఈ 6 రోజులకి నోటీస్ ఇచ్చారో వాళ్ళకి సచివాలయం సిబ్బంది అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అసలు కారణం ఏంటి, దేని వల్ల ఇలా జరిగింది అనేది కూడా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళు అసలు కంగారు పడకండి. ఈ 6 రోజుల్లో నోటీస్ ఇచ్చిన వాళ్ళకి మరలా కొత్త తేదీల్లో వెరిఫికేషన్ కి నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీరు వెరిఫికేషన్ కి అయితే హాజరు కావచ్చు. మీరు అసలు కంగారు పడద్దు. ఎవరికైతే ఈ 6 రోజుల్లో నోటీస్ అయితే ఇచ్చారో, అంటే మార్చి 3 నుండి మార్చి 8 వరకు ఎవరికైతే నోటీస్ తేదీ ఉందో వాళ్ళందరికీ కొత్త నోటీస్ తేదీ అనేది ఇస్తారు. వాళ్ళందరికీ వేరే రోజు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలకు పూర్తి అవగాహన సచివాలయం సిబ్బంది అనేవారు వివరిస్తారండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మార్చి 3 నుండి మార్చి 8 వరకు పెన్షన్ వెరిఫికేషన్ అనేది తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఏవైతే పెన్షన్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయో, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది డాక్టర్స్ ఈ 6 రోజులు అప్లోడ్ అనేది చేస్తారండి. అందుకే మార్చి 3, 4, 5, 6, 7, 8 రోజుల్లో వెరిఫికేషన్ అనేది జరగదు. మార్చి 9 నుండి వెరిఫికేషన్ అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఈ 3 నుంచి 8 అంటే మార్చి 3 నుంచి 8వ తేదీ వరకు నోటీసులు అయితే ఇచ్చారో వాళ్ళందరికీ కొత్త తేదీల్లో నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఏపీ స్కీమ్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.